భారతదేశాన్ని ప్రధాని మోడీ సర్వనాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆసిల్మెట్ట వద్దనున్న కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్పై రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఉత్తర భారతదేశంలో ఎంపీలను పెంచి దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారని విమర్శించారు. మూడు సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇందిరాగాంధీ 400 ఎంపీలు గెలిచినప్పుడు మన తెలుగుదేశం పార్టీ 30 గెలిచిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు. బాయ్కట్ చేయాలి, కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజలను వదిలేసి అది నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు. ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ జనసేన కలిసి ఇంకా ఇష్టం వచ్చిన బిల్లులు పాస్ చేసేస్తున్నారు. నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. నేనైతే ఒక్కడినైనా వెళ్తును, అసెంబ్లీని ముట్టడించినట్టు చేతును, పార్లమెంట్కు ఒక్కడిని వెళ్ళిన 542 మందిని నిలబెడుతును. Where there is a will, there is a where there is a wish, there is a will. Where there is a will, there is a path. Where there is a path, there is a plan. Where there is a plan, we can do wonders. This is my call. So నా సలహా ఏంటంటే జగన్ తమ్ముడికి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ఎవరి సలహాలో వినొద్దు, సొంత బుర్ర వాడు, పోరాడు, తప్పులేదు. వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు. వాళ్ళు ఏ స్టోరీలు చెప్తారు, వాళ్ళకి ఇంకో పని లేదు. విను, పర్వాలే, కానీ పోరాడు ప్రజల కొరకు. అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి, ఎంపీ అయింది పార్లమెంట్కి వెళ్ళడానికి. ఏదో అటెండెన్స్ 6 నెలల కోసం